మేడ్చల్ మండలం పోడూరు గ్రామం చుట్టూ కంపెనీలు పచ్చని పంట పొలాలతో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. కల్మషం లేని మనుషులు, కష్టించే కర్షకులకు ఈ గ్రామం పుట్టినిల్లు. కానీ ఒకప్పుడు ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కానీ ఆయన సర్పంచ్ అయ్యాక ఊరు రూపురేఖలే మారాయి. గ్రామాభివృద్ధికి అలుపెరగని కృషి చేసి ప్రభుత్వ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చి పూడూరును చిరునవ్వులకు చిరునామాగా మార్చాడు. ఇదంతా చేసింది ఒక సాదా సీదా యువకుడు. అవును, అతడు కష్టానికి ప్రతిరూపం. ప్రజల కోసం పుట్టుకొచ్చిన సేవారూపం. ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన ధ్యేయం. పూడూరు అభివృద్ధే ఆయన కర్తవ్యం. ఆయనెవరో కాదు, జనమెచ్చిన నేత, జన హృదయ నేత పూడూరు సర్పంచ్ బాబు యాదవ్. ఆయన ధ్యాసంతా ప్రజలకు ఏదో చేయాలని, ప్రజలను కష్టాల కడలి నుండి ఒడ్డుకు చేర్చాలని. ఆ తపనతోనే అన్నింటినీ వదిలిపెట్టి కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులకు ఎదురొడ్డి నిలిచారు బాబు యాదవ్. అది 2019 సర్పంచ్ ఎన్నికల సమయం. మిగతా నేతలంతా పలుకుబడి లేదా పేరు కోసం సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే ప్రజల కోసమే నిలబడ్డ నాయకుడు బాబు యాదవ్. ప్రజలకు సైతం ఆ విషయం అర్థమై ఆ ఎన్నికల్లో ఆయన్నే గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టారు. సర్పంచ్ గా గెలవగానే తన స్వార్థం తాను చూసుకోలేదు. తనను నమ్మిన ప్రజల కోసం ఇప్పటికీ అలుపెరగని కృషి చేస్తున్నాడు. గత 5 ఏళ్లలో పూడూరు మారిన తీరే చెబుతుంది బాబు యాదవ్ చేసిన అభివృద్ధి ఏంటో. సుమారు 25 కోట్ల నిధులతో గ్రామ రూపురేఖలే మార్చేశాడు. సుందరమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్స్, వైకుంఠధామం, పల్లె దవాఖానా, నర్సరీ, కమ్యూనిటీ హాల్స్, యువజన భవనం, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, రైతు వేదిక, డ్వాక్రా భవనం, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్, స్కూల్ డెవలప్మెంట్, ఊరంతా వెలుగులు విరజిమ్మేలా స్ట్రీట్ లైట్స్, ఇలా చెప్పుకుంటూ బాబు యాదవ్ చేసిన అభివృద్ధి పనులెన్నో. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేర్చి పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుందంటారు. అందుకే ఇన్ని అభివృద్ధి పనులు చేసిన బాబు యాదవ్ పై కొన్ని అరాచక శక్తులు కుట్రలకు తెరదీశాయి. కుతంత్రాలతో అక్రమ కేసులో ఇరికించి ఆయన్ని జైలుకు పంపించారు. అయినా ప్రజలకు మంచి చేయాలన్న బాబు యాదవ్ సంకల్పం ముందు కుట్రలన్నీ బద్దలయ్యాయి. ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. అటు ప్రజలు సైతం బాబు యాదవ్ కు అండగా నిలిచారు. మీకు పదవులు ముఖ్యమా అని బాబు యాదవ్ను అడిగితే, నాకు పదవులెందుకు, ప్రజాసేవే చాలంటాడు. అనడమే కాదు, దానిని ఆచరిస్తున్నాడు కూడా. నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు, జనం గుండెల్లో నుంచి పుడతారనేది ఓ నానుడి. దానికి నిలువెత్తు నిదర్శనం బాబు యాదవ్. ఇక గ్రామంలోని యువత అభ్యున్నతి కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధపడతాడు. సామాన్యులకు మంచి జరుగుతుందంటే చాలు, అది ఎంత కష్టమైనా భరించే నైజం ఆయన సొంతం.
బాబు యాదవ్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రజల సమస్యలను వినే మంచి మనసుంది. వాటిని పరిష్కరించే సేవాభావం ఉంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పూడూరు అభివృద్ధే ఆయన ధ్యేయం. దానికోసం అడ్డగోడలన్నింటినీ చీల్చుకుంటూ తాను నమ్మిన బాటలోనే నడుస్తున్నాడు బాబు యాదవ్. ఎన్నో ఏళ్లుగా ప్రజల కోసమే శ్రమిస్తూ స్వార్థమెరుగని సమాజ సేవకుడిగా పేరు పొందారు. అటు ప్రజలు సైతం మరోసారి బాబు యాదవే తమ సర్పంచ్ కావాలని కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.